నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాకాశి. అయితే ఈ మధ్యన సోషల్ మీడియా ప్రభావంతో ఎంతో మంది అమ్మవార్లు తమ మీదకి వస్తున్నారని చెప్పి, దేవుడే కనిపిస్తున్నాడని చెప్పి, దేవుడు వాక్కుగా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చెప్పి సమాధానం చెప్తాము అని అనేసి ఎంతో మంది రాత్రికి రాత్రి సూపర్ స్టార్, ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో కర్ణాటకకి చెందిన మల్లికార్జున ముత్యా కూడా వచ్చారు. అందరూ ఆ అబ్బాయిని, చిన్న వయసు ఉంది ఆ అబ్బాయికి, తనని అందరూ అప్పాజీగా పిలుస్తున్నారు. ఆల్రెడీ మనకి మైసూర్లో సచ్చిదానంద ఆశ్రమంలో స్వామీజీని అప్పాజీ అని పిలుస్తూ ఉంటారు. మరి ఇంత చిన్న వయసు గల అబ్బాయిని అప్పాజీ అని అంటున్నారు అని అంటే కనుక దాంట్లో ఆశ్చర్యమైన విషయాలు ఏంటి అంటే, ఆ అబ్బాయి ఎంతో మందికి చూసిన వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, పూర్వం ఏం జరిగింది, వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా చెప్తున్నారంట. మరి ఇది ఎలా సాధ్యమవుతుందో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభాశీస్సులమ్మా. సో నేను చెప్పిందంతా మీరు విన్నారు. మరి అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటున్నారు? మా ఓవర్ నైట్ స్టార్స్ ఎంతో మంది వస్తూ ఉన్నారు. మనం గతంలో సౌందర్య గురించి మాట్లాడాం, కవిత గురించి అదే చెప్పబోతున్నా. మల్లికార్జున్ గురించి నేను చెప్పినవి ఏమన్నా అబద్ధమైనాయా? కాలేదు. సో ఇప్పుడు అందుకే ఇది కూడా తెలుసుకుందాం. అవన్నీ కూడా బయటపడతాయి, మీరు చూస్తారు అని అన్నాను. బయటపడ్డాయి, చూశారు. అది చూసినప్పటి నుంచి అనవసరంగా నన్నేదో అనుకుంటున్నారు. నేను అందరికీ అదే చెప్తున్నా. అమ్మ సీతమ్మ కొడుకు, నారసింహుడి బిడ్డ, భగవత్ సేవకుడు, ఇదే నా పరిచయం. నేను బ్రతికి ఉన్నంత కాలం భగవత్ సేవకుడినే తప్ప నేను ఏ స్థితిలోనూ గురువు అనే పదానికి కూడా నాకు అర్హత లేదమ్మా. అనొద్దు అని అంటారు. ఎందుకని అమ్మా? మనిషి జీవితానికి గురువు అంటే ముగ్గురేనమ్మా నాకు తెలిసి. ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నాకు తెలిసి ముగ్గురే. ఒకటి, మనల్ని కన్న తల్లి. తల్లి చెప్తేనేగా దేవుడైనా, ధర్మమైనా, గురువైనా, అసలు ఎవరైనా తెలిసేది, అవునా? ఆ తదుపరి ఆసేతు హిమాచలం హైందవ సాంప్రదాయాన్ని, ఆధ్యాత్మిక సౌరభాలని వెల్లివిరిసేలా చేసి ఇది మనం అని చూపించినటువంటి మహానుభావుడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, అవునా? తదుపరి గురువు ఎలా ఉండాలి, గురువు ఏం చెప్పాలి, గురువు ఏ రకంగా ఆదర్శప్రాయవంతమై ఉండాలి, ఏ రకమైన మార్గదర్శకత్వంగా ఉండాలి, గురువు ఏం కోరుకోవాలి, గురువు ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ యావత్ ప్రపంచానికి చాటి చెప్పినవాడు సకల సద్గురు శ్రీ షిరిడి సాయినాథుడు. ఖండయోగ సాధన చేసిన ఒకే ఒక మహానుభావుడు. అంటే తెలుసా? శరీరాన్ని ఖండములుగా చేసి వాటిని శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం గావించి ఇది ఖండయోగ సాధన అని చెప్పినవాడు. మళ్ళీ అది చేసిన గురువులు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరే. నేను వెతుకుతున్నా ఎవరన్నా దొరుకుతారేమోనని. కాబట్టి ఒక భగవత్ సేవకుడిగానే బతుకుతానమ్మా. మలమూత్రాలు విసర్జించే శరీరం, అవునా? చీము, నెత్తురు అనేటటువంటి ఉన్నటువంటి రక్తమాంసాలు ఉన్న దేహం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో ఉన్నటువంటి మానుష జన్మ. ఎలా అవుతామమ్మా? అంత గొప్ప స్థాయికి ఎలా అర్హులమవుతాం? ఏ రకంగా అవుతాం? చివరికి నేను కాషాయం కట్టేవాళ్ళని కూడా చూసి ఆశ్చర్యపోతా. కాషాయం అంటే సన్యసత్వం, ఆశ్రమవాసం. దీని దుంపదేగా ఓల్వో బండి, BMW లేకపోతే ఎవరు రావట్లా. అపాయింట్మెంట్ కింద 5 లక్షలు 10 లక్షలు ఇవ్వకపోతే ఎవడో వచ్చి రిపేర్గా తెచ్చట్లా. మరి నేను ఎవరిని చూడాలి? తెలియదు. ఒక్కొక్కళ్ళకి కోటాను కోట్ల ఆస్తులు ఉంటున్నాయి. ఆశ్రమవాసం చేసేవాడికి ఎందుకమ్మా కోటాను కోట్ల ఆస్తులు? సంసారం ఉందా? సంతానం ఉందా? ఎందుకు సంపాదించాలి అని నన్ను నేను చేసుకుంటా. నేను ఎవరిని చేయను, నాకు అనవసరం. అయితే నేను ఇంతకుముందు మన మాంజమంలో చెప్పాను, తప్పక బయటపడతాయి ఇవన్నీ అని అన్నట్టుగా బయటపడ్డాయి. మళ్ళీ ఇప్పుడు పిలిచావు నన్ను. ఎందుకని? వీడు నిజం చెప్పి చస్తాడు, వీడు అబద్ధం చెప్పి చావడు, వీడితోనే అడుగుదామని చెప్పావు. ఇప్పుడు నేను చెప్పే నిజం బాహ్య ప్రపంచానికి తెలియాలి. తెలియబరుస్తారా? అమ్మ నేను ఒకటి అడుగుతాను. 10,000 మంది 5,000 మంది పెడుతున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే అంత గొప్ప శక్తి ఉంటే భారతావనిలో దరిద్రాన్ని లేకుండా చేయొచ్చు కదమ్మా. ఎండిపోయి బీడు బారిపోయిన భూముల్లో బంగారం పండించవచ్చు కదమ్మా. అన్యాక్రాంతమైపోయి అతి దారుణంగా బాధలు పడుతున్న ఆడపిల్లల్ని కాపాడచ్చు కదమ్మా. కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నటువంటి బడుగు బలహీన పేద వర్గాలందరికీ ఏ రోగము లేకుండా చేయొచ్చు కదమ్మా.
ఫీజు కట్టడం కోసం ఇంజనీరింగ్కి మెడిసిన్కి డబ్బులు లేక మినిస్టర్లతో ఎమ్మెల్యేలతో ఐపీఎస్లతో ఐఏఎస్లతో ఫోన్లు చేయించి ఫీజు తగ్గించి కట్టే బాధపడే తల్లిదండ్రులకి డబ్బు ఇబ్బంది లేకుండా చేయొచ్చు కదమ్మా. నీ కష్టం లేదా? నీకు ఉంటుందిగా. హలో మల్లికార్జున్, కమాన్ గివ్ మీ వన్ సజెషన్, ఐ జస్ట్ వాంట్ టు కమ్ అప్ అడగచ్చు కదమ్మా. నేను అడిగేది ఒకటే, నువ్వు ఆ స్థాయి మనిషివైతే పనికిరాని ముత్యాల గురించి, పనికి మారిన ముత్యాల గురించి నేను మాట్లాడను. కానీ పనికి వచ్చే ముత్యం ఎలా ఉంటుందో మాట్లాడమన్నావు కాబట్టి చెప్తున్నా. అర్థమైందమ్మా? ఆయనని నమ్మారు, నన్ను నమ్మరా? మరి ఈ మధ్య నా కర్మ కొద్దీ ఆ అల్లు అర్జున్ గురించి, అది ఆ పుష్ప గురించి ముందుగా చెప్పి చచ్చాను. అప్పటి నుంచి అనవసరంగా నన్ను ఫాలో అవుతున్నారు. అరే భగవంతుడిని ఫాలో అవ్వండిరా అన్న. సరే, నా మాట మీద నమ్మకం ఉంటే కలవండి. కానీ ఒక్కటి, నమ్మాల్సింది భగవంతుణ్ణి, చేతులెత్తి మొక్కాల్సింది భగవంతుడికి, పట్టుకోవాల్సింది భగవత్పాదాలు. సలహా నన్నడు అంతే. నేను చేసేదేంటి? నేనేదో ఓడబీకుతాను అని చెప్పట్లా. నీకొచ్చే సమస్యకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం దొరుకుతుందో చెప్తా. అలా చెబుతూ వస్తున్నాను, పరిష్కారం దొరుకుతోంది. అందరూ చల్లగా ఉన్నారు. ఇది చాలు ఈ జన్మకి. నాకు సీతమ్మ కొడుకుగా నాకు అది చాలు. మరి ఫోన్ నెంబర్లు ఎలా చెప్తారు? ఫోన్ నెంబర్లు కూడా చెప్తున్నాడంట. దాన్నే ఉంది, నా నెంబర్ అడుగు. ఎవరు చెప్పలేరు, ఎవరు నేను చెప్తే తప్ప, నేను చూపిస్తే తప్ప. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. అదొక విద్య ఉంటుందా అని కనుక్కుందామని. అమ్మ ఒక మాట చెప్పనా, విద్యేమో కానీ నాకు ఒకటి చెప్పాడు గురుగారు. వీళ్ళకు ఒక టీం ఉంటుంది, యలహంక దగ్గర ఎక్కడో వీళ్ళ ఆఫీసుట. అక్కడికి ఎవరెవరు వస్తారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ బుక్లో ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని అక్కడికి వెళ్ళిపోతాయి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. అతనికి మెమరీ పవర్ ఎక్కువ ఉందా? నంబర్స్ గుర్తు పెట్టుకొని, అదేదో మ్యాథ్స్ ఎక్స్పర్ట్. మెమరీ పవర్ ఉంటే సివిల్స్ లో వెళ్ళిపోయి ఇండియా ట్యాప్ నాకు రావచ్చుగా. మరి అంతమంది లీగల్ గా ఇంకా బాధ్యతగా చేయొచ్చుగా. అమ్మ ఒక మాట చెప్పనా, నేను ఇంతకు ముందు కూడా చెప్పా, నోట్లో నుంచి శివలింగాలు తీసేవాళ్ళు దరిద్రంతో కొట్టుకు చచ్చిపోతున్న ఇళ్లలో నోట్ల కట్టలు తీయొచ్చుగా. చేతుల్లో నుంచి బూడిద రాల్చేవాళ్ళు వాళ్ళకున్న దరిద్రాన్ని పూర్తిగా రాల్చిపారేయచ్చుగా. నాకు ఆవేశం కట్టలు తెగుతోంది. అమ్మ ఒక్క మాట చెప్పనా, ఎవరు కూడా భగవంతుడితో సమానం కాదు. మీరు నమ్మండి, తప్పులేదు. మరి ఇంత పిచ్చిగా మూఢంగా మాత్రం ఉండకండి. నెంబర్లు చెప్పడం ఎవరికి సాధ్యం అవుతుంది? ఇప్పుడు నేను ఉన్నానమ్మా, నన్ను కలవడానికి నా పిఏకి ఫోన్ చేసి, ఆ మళ్ళీ పిఏ అంటే ఏమో అనుకున్నాం, మామూలుగా మా అక్క కూతురే ఉంటుంది నా పక్కన, అది నెంబర్ తీసుకోండి. నెంబర్ తీసుకొని మీరు టైం తీసుకోండి, మీకు టైం ఇస్తాము, ఆ టైం. ఇప్పుడు ఈ నెంబరు నాకు చెప్పి, ఇగో వీడు వచ్చారు, మీరు వాళ్ళ దగ్గర రాగానే మీరు నెంబర్ చెప్పేయండి, మీకు 10,000 వస్తాయి, చెప్పచ్చుగా? చెప్పరు. అవసరం ఏంటి? నువ్వు ఎవరైతే వెళ్తారో నాకు కూడా తెలియదు, అక్కడి వాళ్ళు చెప్పారు ఈ మాట. వెళ్ళినప్పుడు ముందు ఎంట్రీలో అన్ని డీటెయిల్స్ ఇస్తారు గురువుగారు, ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి వెళ్తుంది, అక్కడి నుంచి ఈయనకు వస్తుంది, అప్పుడు ఈయన టపటపా చెప్తాడు, అంతకన్నా ఏం లేదు గురువుగారు అన్నాడు. ఒరే నువ్వు చూసావా? నాకు తెలిసింది గురువుగారు. తప్పు. చెవులతో విన్నా, కళ్ళతో చూసినా మనల్ని మనం మోసపోతున్నాం. అటువంటి ఈ రోజుల్లో తొందరపడి నింద వేయకూడదు. యోగం బాగుంది, బ్రహ్మాండంగా ఉన్నాడు, వదిలేయి. నమ్మితే నమ్ము, లేకపోతే మానే, విమర్శ చెయ్యకు అని. నేను మాత్రం ఒకటే అంట, అప్పాజీ అనే పిలుపుకి ఒక అర్హత పొందాలి అంటే ఆ అర్హతకే కొన్ని ఏళ్ళు పడుతుంది. నేను డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టి నుంచి ఇప్పటిదాకా వచ్చినన్ని సంవత్సరాలంతా లేదు వాడి వయస్సు. 38 ఏళ్ళుగా డ్రైవింగ్ చేస్తున్నా. అందులో సగం వంతు మీద ఓ గుప్పెడు ఉందేమో. కానీ నేనైతే ఒక్కటే చెప్తున్నానమ్మా, ఇందాక చెప్పా కదా, నీకంత శక్తే ఉంటే, నువ్వంత భగవంతుడివే అయితే, నువ్వు భగవంతుడికి సమానం అయితే, కమాన్, నేను చూపించిన వాళ్ళందరికీ అన్నీ చెయ్యి. నీ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు డబ్బుకు లోటుగా ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, రెప్పపాటు కాలంలో అన్నీ చెయ్యి.